నమస్తే అండి అందరికీ. చిక్కుడుకాయ కూర చాలా తేలికగా అయ్యే విధానం చూద్దామండి. ఇప్పుడు మనం చిక్కుడుకాయల్ని పీచు తీసేసుకుని లోపల పురుగుందా లేదా చూసుకోవాలండి ఒలుచుకునేప్పుడు. గింజలు ఏవి పారేయకూడదు. మనం కాయలను ఒలుచుకున్నాక అన్నీ కడిగేసేసుకొని వాటిని ప్రెషర్ కుక్కర్లో పెట్టి కొద్దిగా నీరు పోసుకుని ఉడికించుకోవాలండి. ఎక్కువ నీరు పోయకూడదు. ఉడికించేసేసుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం పోపు వేసుకోవాలన్నమాట. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు కావాలంటే ఎండుమిరపకాయలు వేసుకుని పోపులో పోపు వేగాక వాటిల్లో మనం ఉడికిన చిక్కుడుకాయలని వేసేసి ఉప్పు, కారం, కూర పొడి, కొత్తిమీర అన్నీ వేసేసుకోమనండి. ఎక్కువసేపు పట్టదు. ఆల్రెడీ ఉడికిపోయిన కూర కదా, చిక్కుడుకాయ ఉడికించేసాం కాబట్టి 5 నిమిషాలు 10 నిమిషాల్లో అయిపోతుంది. మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి చిక్కుడుకాయలో. మనకి కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది, తర్వాత షుగర్ని తగ్గిస్తుంది, పీచు పదార్థాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదండి, హార్ట్కి కూడా మంచిది. చాలా విలువలున్న కూర అండి ఇది. వారానికి 2 రోజులైనా తింటూ ఉండడం చాలా మంచిది.